బైబిల్‌లో మనం చూస్తే నిర్గమాకాండము 1 అధ్యాయంలో ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు బానిసత్వం కింద అణగదొక్కబడతా ఉంటారు. రెండో అధ్యాయంలో వారు ఆ బానిసత్వాన్ని బట్టి దేవుని దగ్గర మూలుగుతా ఉంటారు. మూడో అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆ మూలుగులను ఆలకించినట్టు కనబడి జవాబుగా మోషేకి ప్రత్యక్షమై ఆ బానిసత్వం నుండి విడిపిస్తానని చెప్పమని ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పమని చెప్తాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దేవుని జనాంగము ఇంకా సమస్యలో ఉండగానే దేవుడు జవాబుగా మోషేని సిద్ధపరుస్తున్నాడుగా మనం చూడవచ్చు. అలాగే మనం కూడా మన జీవితంలో ఏదైనా సమస్యలో ఉండి ఇంకా మనం మొర్ర పెట్టక ముందే దేవుడు మన మొర్రకి ఒక జవాబుని రెడీ చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని చూసే దేవుడిగా ఉండి మన సమస్యలు పరిష్కరించే దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని గమనించి ధైర్యం తెచ్చుకుని బతకవలసిందిగా కోరుకుంటున్నాను.